అంటే నాకు కలలో అమ్మవారు కనిపించింది, ఇలా చెప్పింది, అలా చెప్పింది అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది నమ్మొచ్చంటారా? ఒకవేళ నిజమే అంటారా అలా చెప్పడం అనేది? అయితే ఈ కళలు అనేది దీనికో పెద్ద డ్రీమ్సాలజీ అని చెప్పేసని దీనికోసం ప్రత్యేకంగా కోర్సే ఉంది ఇది. ఓకే. బుక్స్ కూడా డ్రీమ్సాలజీ అని దొరుకుతా ఉంటాయి. ఆ! కళలో ఏమి వస్తే మీకేం జరుగుతది అవును. అనేది ఉంటుంది. అవును. దాంట్లో ముఖ్యంగా ఈ అమ్మవార్లకి, పాములు రావటము, అయ్యవార్లకి ఇలాంటివి ఉంటాయి. ఎవరికైనా సరే బాగా వేడి చేస్తే హ్మ్. నిద్ర అనేది లేట్‌గా నిద్రపోతారు. అవును. వారు ఏంటంటే రేపటి రోజు మనం ఏం చేయాలి? హ్మ్. నాకెందుకు ఇలా అవుతుంది? నేనేం చేస్తే ముందుకెళ్ళిపోతాను? ఇలాంటి వాటికి ఉంటది. హ్మ్. ఇలాంటి ఆలోచించి పడుకుంటే హ్మ్. వారికి ఏదో జరిగిపోయినట్టుగా కలలొస్తాయి. స్థల మార్పిడి అంటారు. మనం పడుకునేటువంటి ప్లేస్ మారిస్తే కూడా ఒక్కొక్కటి నిద్ర పట్టదు. అవును. అలా కూడా కలలొస్తాయి. క్షణంగా మేలుకొని క్షణంగా ఉండేదానికి కూడా మనకి కలలొస్తాయి. అవును. బాగా మనం ఎక్కువగా తింటే కూడా కలలొస్తాయి. అలానే కలలు వచ్చేదాన్ని బట్టి డ్రీమ్సాలజీలో చాలా క్లియర్‌గా ఉంటుంది. అంటే చాలా అవును. మంది రాశారు. ఒక్కొక్కరు రాసేదాన్ని బట్టి ఒక్కొక్కటి క్లియర్‌గా ఉంటుంది. అవును. ముఖ్యంగా మనకి అమ్మవార్లు గాని, స్వామివార్లు గాని కల్లోకి వస్తే ఏంటి అనేది ఒకటి ఉంటుంది కదా! హ్మ్. అయితే మొక్కుబడులు ఏమైనా ఉంటే ఓకే. కళలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆహా! ఓకే. పెద్దలు ఎవరైనా కాలం చేసి హ్మ్. వారికి తీరని కోరికలు ఏమైనా ఉంటే హ్మ్. కళలోకి వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. ఇంట్లో కార్యక్రమాలు శుభకార్యాలు ఏమైనా అనుకోని హ్మ్. వారికి ఏదైనా ముడుపు కట్టకపోతే కళలోకి వచ్చే అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే బోనాలు కానీ, హ్మ్. కళ్యాణాలు కానీ చేపిస్తానని చేయించకపోతే లేట్ అయిపోతే కళలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. హుహు. ఇకపోతే పిల్లలకి కార్యక్రమాలు, పిల్లలు పుట్టే సందర్భం, హ్మ్. పిల్లలు పుట్టకుండా ఉన్న వారికి, హ్మ్. ఇకపోతే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకున్న వారికి హ్మ్. ఇలాంటి అమ్మవారి కల్లోకి రావడం వల్ల మంచే జరుగుతుంది. హ్మ్. ఇబ్బంది ఉండదు. హ్మ్. ఇకపోతే ముఖ్యంగా చెప్పాలంటే అమ్మవార్లు గాని, స్వామివారు గాని కల్లోకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం. హ్మ్. నువ్వేదో ఇబ్బందుల్లో పడుతున్నావు. హ్మ్. కొంచెం జాగ్రత్తగా ఉండు, కేర్‌ఫుల్‌గా ఉండు అని అర్థం. ఓకే. ఇంకొకటుంది. ముఖ్యంగా ఒక వారం రోజుల క్రితం నుంచి, ఒక 7 రోజుల క్రితం నుంచి మనం కలలోకి వచ్చేటువంటి రోజు వరకి కూడా హ్మ్. ఎవరితోనైనా సరే కొత్త వ్యక్తులతో మాట్లాడినా, హ్మ్. కొత్త వ్యక్తులతో సంబంధాలున్నా, హ్మ్. కొత్త వ్యక్తులతో పార్ట్నర్‌షిప్స్ ఉన్నా, హ్మ్. వారితో ఏదైనా నష్టం వస్తుంది జాగ్రత్తగా అని ఎర్రని ఒక ముఖంతో కనిపిస్తారు. ఇకపోతే పంట వేసుకునేటువంటి పొలాలు కానియండి, కొత్తగా ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, మీకేదన్నా కోరికలున్నా కూడా గ్రీన్ కలర్, యెల్లో కలర్‌గా కనిపిస్తారు. హుహు. ఇలాంటి అమ్మవార్లు వస్తారు. ఇకపోతే పాములొస్తాయి. హ్మ్. పాము పడగెత్తి కొట్టినట్టుగా ఉంటే ఖచ్చితంగా మీకు శత్రు భయం ఉన్నదని అర్థం. అంటే ఆహ్, కాటు వేస్తే. కాటు వేస్తే. కాటు వేస్తే శత్రు భయం ఉన్నట్టు ఓకే. అర్థం. ఆ! అలానే 3 సార్లు నేల మీద కాటు వేసి వెళ్ళిపోతే ఆ! ఎంత శత్రువైనా మిమ్మల్ని ఏం చేయరు. ఆ ఒక దేవాతి దేవుని యొక్క అనుగ్రహం మీ మీద ఉన్నది. మీరు ధైర్యంగా ముందుకు వేయండి అని వస్తది. అలాంటి కళ ఎప్పుడు వస్తదంటే మీరు నిస్సహాయపడినప్పుడు, ఇది మనం ఓకే. చేయాలా ఈ పని వద్దా అనుకోని మీరు నిస్సహాయపడి ఎవరి సలహా తీసుకోలేకపోతున్నాను. ఇక్కడ మనం ఏం అర్థం కావట్లేదు. మనకు మనమే కూలిపోతూ ఉంటాం. కుమిలిపోతూ ఉంటాం. అవును. అలాంటి సందర్భంలో ఇలాంటి కళ వస్తది. హ్మ్. ఇకపోతే నల్లగా వచ్చేటువంటి అమ్మవారు. హ్మ్. అక్కడ మీకు ఖచ్చితంగా ఏదో చెడు జరుగుతుంది. మీకు ఎవరో ఏదో చెడు చేపిస్తున్నారని అర్థం. ఓకే. అది ఏంటంటే కాళికామాత రూపం, హ్మ్. ఇంకా కూడా వేరే వేరే మాతల రూపము రావచ్చు. ఆ కాలి కింద తొక్కడం గాని, నాలిక బయట పెట్టినట్టు రావడం గాని, కళ్ళు పెద్దగా చూసినట్టు రావడం గాని, ఇలాంటివి వస్తే ఖచ్చితంగా మీకు ఏదో ఒక చేతబడి గాని, హుహు. హిప్నటిజం గాని జరిగింది. హ్మ్. మీకేదో బ్లాక్ జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి అని అర్థం. ఓకే. ఇలాగా అమ్మవారి కల్లో రావడానికి చాలా రకాలు ఉంటాయి. హ్మ్. ఇకపోతే మన ఇంట్లో మనకు తెలియకుండా తిరుగుతూ ఉంటారు. యెల్లో కలర్‌లో తిరుగుతూ ఉంటారు అమ్మవార్లు. హ్మ్. యెల్లో కలరు, ఆరెంజ్ కలర్‌లో తిరిగితే చాలా పాజిటివ్ అండి. అంటే అదెలా తెలుస్తుంది? మనకి గమనిక వస్తుంది. మనము ఏదైతే చేస్తూ ఉంటామో, ఆ చేసేటువంటి క్రియ ప్రక్రియల వల్ల సౌండ్‌లు రావడం, స్మెల్ రావడం, హ్మ్. అలానే మనకి పనుకున్నప్పుడు, నిద్రించినప్పుడు మనకి కలలో తెలియటం, మన మైండ్ సెట్‌కి తెలియటం, మనం మాట్లాడినట్టు ఉండటం, ఇవన్నీ హ్మ్. కూడా మనకి గమనిస్తూ ఉంటే అర్థమైతది. హ్మ్. అందులో ముఖ్యంగా ఆరెంజ్ కలరు, యెల్లో కలర్ వస్తే చాలా మంచిది. హ్మ్. గ్రీన్ కలర్ వస్తే కూడా మంచిదే. హుహు. అది పాజిటివ్. అది కాకుండా వేరే కలర్స్ వచ్చాయంటే ఖచ్చితంగా మాత్రం మీకేదో జరుగుతుందని మాత్రం అర్థం. ఇకపోతే జరుగుతుంది. పెళ్లి సంబంధాలు కుదిరిన తర్వాత హ్మ్. పాములు రావడం, హ్మ్. పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత అమ్మవారు రావడం జరిగితే మాత్రం, సంబంధాలు కుదిరిన తర్వాత పెళ్లి కాకముందు వస్తే హ్మ్. ఖచ్చితంగా అమ్మవారికి మొక్కున్నారని అర్థం. ఓకే. అలానే పాము రూపంలో వస్తే మాత్రం కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం ఉంది అని అర్థం. హుహు. ఆ దోషాలు తీర్చుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. హ్మ్. అలా లేకపోతే కోర్టు మెట్లు ఎక్కుతారు. అందుకే చాలా మంది పెళ్ళికి ముందు పండగ చేస్తూ ఉంటారు.
ఎస్ ఎస్ కళ్యాణాలు చేస్తారు, పెళ్లిళ్ళు చేస్తారు, తర్వాత చాలా రకాల హోమాలు చేస్తారు, చాలా రకాలుగా దానాలు చేస్తారు, జపాలు చేస్తారు. ఇవన్నీ కూడా చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా అమ్మవారు ఇక వైట్ కలర్ వస్తుంది. వైట్ కలర్ ఆకారంలో ఆకాశంలో ఉన్నట్టుగాను, అమ్మవారు డబ్బు తీసుకొచ్చి మూటలు పడేసినట్టుగాను కళ వస్తుంది. అలా వైట్ కలర్ లో కళ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఎవరో సహాయం చేస్తారు అని అర్థం. అలా వైట్ కలర్ వచ్చేలా ఉండాలి. వీటన్నిటికన్నా ముఖ్యమైనటువంటి మూలం ఏంటంటే మనం ఆలోచించేటువంటి ఆలోచన, మనకున్నటువంటి స్ట్రెస్, మనకి ఏం కావాలి, ఈ రోజు మనం ఏం కోరుకొని మొక్కున్నాము, ఈ రోజు మనం ఏం కోరుకొని పడుకున్నాము, రేపటి రోజున ఏం చేయాలన్న కోరిక ఉంది. ఈ రెండు బట్టి కల వస్తుంది. మనకి ఇబ్బంది అవుతుందిరా రేపటి రోజు అన్నప్పుడు దానికి తగ్గట్టుగా సొల్యూషన్ ఉండేటువంటి కళ కూడా వస్తుంది. అమ్మవారు చూపిస్తారు. మనం రేపటి రోజున నా కోర్టులో ఈ ఇష్యూ ఉంది, నాకు రేపటి రోజు దూర ప్రయాణం కావాలి, దేవుడా నాకు ఏం కాకుండా చూడు, మళ్ళీ నాకు ఇంటికి వచ్చేలా చెయ్యి అంటే దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ ఇస్తారు మనకి. ఈ కారులో కాదు, ఇట్లా బస్సులో వెళ్ళు అని మనకి హింట్ వస్తుంది. అది మనం ఆలోచించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మన ఆలోచన ప్రకారంగా వచ్చేటువంటి కళలు కొన్ని ఉంటాయి. అది ఏంటని మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొకటి, కళలు మనం పడుకున్న దగ్గర నుంచి ఒక 3 గంటల సమయంలో వచ్చింది అంటే మన ఆలోచన, 3 గంటల నుంచి 6 గంటల సమయంలో వచ్చింది అంటే ఖచ్చితంగా మనకి ఏదో నెగిటివ్ ఉంది అని. ఆ 6 గంటల సమయం నుంచి 9 గంటల లోపు వచ్చిందంటే ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి 9 గంటలు వచ్చిందంటే కనుక ఖచ్చితంగా వారికి ఏదో మంచి జరుగుతుంది అని. అలానప్పటికి ఏకుంజామున కళ వస్తే జరుగుతుంది ఇది అని. మధ్యాహ్నం ఏకుంజామున అంటే మబ్బులు అంటారు కదా, తెల్లవారుజామున వచ్చే కళ అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే 2 గంటల 40 నిమిషాలు మొదలవుతుంది. ఈ బ్రాహ్మీ ముహూర్తం నుంచి మనం నిద్ర లేచేంత వరకు వచ్చేటువంటి కళ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా నిజమవుతుంది. అందరూ కూడా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి కాని వారైతే మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కళ్ళగంటే ఆ కళ కూడా రావచ్చు. కానీ పెళ్లి అయిన వాళ్ళు మాత్రం కోరుకోకూడదు. అది కూడా ఒకసారి పెళ్లికే. రెండోసారి పెళ్లికి నేను ఐశ్వర్య కలపనారంటే మనకి మన సంబంధం పిల్లలు పుట్టాలి, నా భార్యను బాగా చూసుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలని కోరుకోవాలి. మనం ఏదో నైట్ పనికిరానటువంటి గేమ్స్ వీడియోస్ అవి చూసుకొని రేపటి రోజు నాకు ₹1,00,00,000 రావాలని కోరుకుంటే ఖచ్చితంగా అది నెగిటివ్ పడుతుంది. మన ఆలోచన కరెక్ట్ గా ఉంటే కళలు కరెక్ట్ గా వస్తే అవి నెరవేరుతాయి. మళ్ళీ ఆ కళల కోసం ఎవరో గురుగారికి ఫోన్ చేసి నాకు ఈ కళ వచ్చిందండి ఏమవుతుంది, ఏమవుతుంది కళ వస్తే అంటే ఇప్పుడున్న జనరేషన్ కి చాలా మంది కూడా పడుకునే ముందు సినిమాలు చూస్తూ ఉంటారు, హర్రర్ సినిమాలు చూస్తూ ఉంటారు, అలాగే లవ్ ఫెయిల్యూర్ సినిమాలు చూస్తారు, ఏవేవో సినిమాలు చూస్తూ ఉంటారు. ఆ సినిమాలు తగ్గట్టే రాత్రి పడుకున్నాక కూడా కళ్ళు ఆ ఫైట్ సీన్లు, ఎక్కడో అడవిలో తిరుగుతున్న సీన్లు అవన్నీ వస్తూ ఉంటాయి కళ్ళు. మరి ఇవి ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు? ఖచ్చితంగా మంచి క్వశ్చన్ అడిగారు. అయితే ఇప్పుడు అందరు కూడా రావాల్సిన డౌట్ ఏంటంటే ఈ కళలన్నీ చాలా వస్తుంటాయి కదా, ఈ కళలకు మనకు ఆలోచన తగ్గట్టే వస్తాయి. ఇవన్నీ మనం ఏదైతే ఆలోచించి పడుకుంటామో ఆ కళలు వస్తాయి. కాకపోతే ఇవి మనం మంచి కళలు, చెడు కళలు, ఇవి సాదాసీదాగా వచ్చే కళలు, మనకి నెరవేరే కళలు ఎలా తెలుసుకోవాలి, ఇది ముఖ్యమైనటువంటి విషయం. మనకి వచ్చే కళలు నిజం కావాలి అంటే చెడు కళలు కాదు. నాకు ఎవరో మా చుట్టాల్లో ఇబ్బంది పడ్డట్టుగా వచ్చిందండి, మరి నాకు టెన్షన్ గా ఉంది అనేది అట్లాంటి ఆలోచన కాకుండా మనకు వచ్చేటువంటి మంచి కళ అది నెరవేరాలి అనుకుంటే మనం పనుకునే పోయే ముందు వాటర్ తాగి, అలానే ఒక గ్లాసులో వాటర్ పెట్టుకొని మనం ఎక్కడైతే పనుకుంటామో అక్కడ పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఒక టీ స్పూన్ అంత ఉప్పు, టీ స్పూన్ అంత ఆవాలు వేసి అక్కడ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నటువంటి తర్వాత మనకి ఆ రోజు వచ్చేటువంటి కళ నిజమవుతుంది. చెడు కాదు, మంచి కళ. వచ్చే కళ మీకు జరిగేది వస్తుంది. మీకు ఎట్లా అంటే మీకు ఇప్పుడు ఏదైనా చేయాలని ఆలోచన ఉంటుంది, మీకు ఇప్పుడు ఏదైనా సాధించాలని ఆలోచన ఉంటుంది. ఎవరికి దాని గురించి అవగాహన లేదు, కానీ మీకు మీరే దానికి సొల్యూషన్ దొరకాలి. ఈ రోజు చాలా సమస్య ఉంది, రేపటి రోజు మీకు ఏదైనా అవసరం ఉంది, పని ఉంది, ఇది చేస్తేనే మీకు అవుతుంది అన్నప్పుడు మీకు ఏం అర్థం అవట్లేదు. నైట్ పూట ఏం చేస్తారు, పనుకునేటప్పుడు ఏదో ఒక గ్లాసులో ఒక వాటర్ తీసుకొని ఒక టీ స్పూన్ కళ్ళుప్పు, దొడ్డుప్పు, కళ్ళుప్పు ప్రాంతీయ భాషలో, ఒక టీ స్పూన్ ఆవాలు, ఇది ప్రాంతీయ భాషలో అదే ఉంటుంది, రాయ్ ఆవాల్స్ అంటారు. ఈ ఆవాలు ఒక టీ స్పూన్ దాంట్లో వేసుకొని మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా మీ పక్కన పెట్టుకొని పడుకోవాలి. ఏ కొంచెం కావచ్చు, మీకు టైం చూసుకోలేదు, ఏ సమయంలో సరే ఎలాంటి దానికి సంబంధించిన సొల్యూషన్ దొరుకుతుంది. అది నిజమైన కళ.
ఆ వాటర్ని తెల్లవారిన తర్వాత ఎక్కడైనా షింకులో పడేయచ్చు. ఓకే. అది అలా చేసిన రోజు వచ్చేటువంటి కళ ఏదైతే ఉందో అది త్వరగా నెరవేరుతుంది. దానికి తగ్గటువంటి పగ్గాలు కానీ, దానికి తగ్గటువంటి ప్రయత్నాలు కానీ, దానికి తగ్గ అడుగులు కానీ మనం వేయొచ్చు. ధైర్యాన్ని ఇస్తుంది. ఒక కళ కూడా మనకి ధైర్యం ఇస్తుంది. ఈ రకంగా చేస్తే మీకు ధైర్యం ఇస్తుంది. ఇవి పనికిరానటువంటి కళలు ఎట్లా వస్తాయి, పనికొచ్చేటువంటి కళలే వస్తాయి. ముఖ్యంగా అమ్మవారి కళ్ళలోకి వస్తే అనేదానికి అమ్మవారు ఈ రకమైనటువంటి విధానానికి కళ్ళలోకి వస్తారు. ఈ ఉదయాన్నే ఎక్కడికైనా పోయి దర్శనం చేసుకున్నాం, మనస్ఫూర్తిగా ఉంది, సాటిస్ఫై అయ్యాము, ఆ రోజు అమ్మవారు అట్లానే ఉంటారు మనతో. అదే ఇంకా ఆ రోజు కల్లో అమ్మవారు ఏం చెప్పినా అది నమ్మొచ్చు. ఎందుకంటే ఆ అమ్మవారు మనతో పాటు వస్తారు. అయితే కొంతమందికి కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. చావు కళ వస్తే ఏమవుతుంది, పెళ్లి కళ వస్తే ఏమవుతుంది అని. కొంతమంది ఏమో పెళ్లి కళ వస్తే శుభం అంటారు, కొంతమంది పెళ్లి కళ వస్తే మంచిది కాదు అంటారు, కానీ కొంతమంది చావు కళ వస్తే మంచిది అంటారు, కానీ కొంతమంది భయపడుతూ ఉంటారు. ఇవి ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఇక పెళ్లి కళ, చావు కళ అనేది మనము ఆలోచనతో బట్టి ఉంటుంది. మన పిల్లలకి పెళ్లి చేయాలి, పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో వచ్చే కళ కొంత ఉంటుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వారి ఆరోగ్యం బాగాలేదని అలా ఆలోచించుకుంటూ పడుకుంటాం, దాంతో వచ్చే కళ ఉంటుంది. అలా కాకుండా నిజంగానే అది మనం గాఢ నిద్రలో ఉండి వచ్చింది అంటే గనక చావుది వస్తే మాత్రం కొంచెం అశుభం అని చెప్పొచ్చు. ఎవరికో ఏదో చెడు అవుతుంది అంటే మరణిస్తారు అని కాదు, ఎవరికో ఏదో చెడు అవబోతుంది, కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అని మాత్రం సూచన. అది సూచన కనిపిస్తుంది మనకు. ఖచ్చితంగా దాని గురించి ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. దాని గురించి ఏదైనా గురువు గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిందే. లేదు అంటే ఏదైనా మొక్కుబడులు ఉండి తీర్చుకోవాల్సిందే. లేదంటే ఏదైనా స్వామివారి దగ్గర అభిషేకం వచ్చిన లాంటివి చేయించుకుంటే ఆ కళకి స్వస్తి అనేది జరుగుతుంది. కళ అనేది నిజం కావాలంటే 6 నెలలు పడుతుంది. 180 days, 180 రోజులు పడుతుంది. ఆ 180 రోజులు మనం చేయాల్సిన ప్రికాషన్స్ చేసుకుంటే దాని దగ్గర నుంచి ఆ గండా నుంచి బయటపడిపోతాం. అదొకటి. ఇకపోతే పెళ్లిది రావడం అనేది ఖచ్చితంగా పెళ్లి లేట్ అవుతుంది. పెళ్లి కళ రావడం అనేది అది ఏదో ఆటంకం కలుగుతుంది, ఏదో లేట్ అవుతుంది, విఘ్నాలు ఉన్నాయి అంటూ వాడు మంచోరు కాదు, లేకపోతే నువ్వు ఆలోచన కరెక్ట్ కాదు, ఇంకా సమయం ఉంది అని సూచిస్తుంది. అందుకని మనం ఏదైతే ఇలాంటివి అనుకుంటామో ఆ కళని దేనికోసం వచ్చిందనేది కూడా మనం గమనించుకొని దాని తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా పెళ్లి కూతురు కళ వచ్చి ఆ పెళ్లి కూతురు పెళ్ళైనట్టు వస్తే, పెళ్లి కాకముందే అలా వస్తే కనుక ఖచ్చితంగా ఆలోచించాలి ఆ పెళ్లి గురించి. అవసరమైతే సంబంధాన్ని కూడా వదిలేయాలి. అక్కడ ఏదో జరుగుతుందని అర్థం. పెళ్లి అయిన తర్వాత ఆ పెళ్లి కూతురి ఆ కళ ఉండదు ఇక. అందుకని ముందుగానే మనకి సూచిస్తారా పెళ్లి కూతురి అవతారంతో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం పెళ్లి కూతురి ఒక మేకప్ ఎప్పుడు వేస్తాం? పెళ్ళప్పుడే కదా వేస్తాం. ముందుగానే వేసామంటే అర్థం ఏంటి? ఆ తర్వాత మనం చూడలేమో అని. అందుకని ఆ కళ అనేది మాత్రం మనం ముందుగా ఆలోచించుకోవాల్సి వస్తుంది. పెళ్లి సంబంధం గురించా లేకపోతే ఇంకేదైనా ఉందా అనేది ఆలోచించుకొని అవసరమైతే ఆ సంబంధాన్ని కూడా వదిలేసుకోవాలి. అది. కానీ కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు, అంటే మన పూర్వకాలపు మనుషులు చెప్తూ ఉంటారు, చనిపోయిన కళ పడితే అంటే అనకూడదు, ఎవరికి వాళ్ళు చనిపోయినట్టు కళ పడితే ఆయుష్ పెరుగుతుంది అంటారు. ఇది నిజం అంటారా, అబద్ధం అంటారా? ఆయుష్ పెరగదండి, మనలో ఉన్నటువంటి బలం పెరుగుతుంది. మనలో ఉన్నట్టు ఆలోచన పెరిగిద్ది. ఇంకేముందిరా బాబు, ఒక 5 నిమిషాలు మనం పోతున్నాం అనగా పోయి కరెంట్ దగ్గర పట్టుకోవచ్చు అంటే ధైర్యం పెరుగుతుంది. మనకి ఏముంది, ఇంకెంతకన్నా జీవితం ఏముంది, అన్ని వదిలేస్తాం. అన్ని వదిలేసి స్వతహాగా మనకి అన్ని స్ట్రెస్ అంతా వదిలేసి ఇక మనం పోతే ఏమవుతుంది అనే దాని మీద మొండిగా బతికేదానికి అలవాటు పడిపోతాం. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి అలాంటి కల వస్తే మొండిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. మనకి మనంగా చైతన్యం రావడం కోసం అలా జరుగుతుంది. మరొకటి మీరు అన్న దాంట్లో కొంతమంది జాతకంలో గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పుడు కూడా కళలు వస్తాయి. రాహుకేతులు కానించి, శని భగవానుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, రవి భగవానుడు, బుధుడు మారినప్పుడు ఖచ్చితంగా కళ వచ్చింది. బుధుడు మారేటప్పుడు, బుధుడు స్థాన మార్పిడి చేసేటప్పుడు ఖచ్చితంగా కళ వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా. వారి యొక్క గోచారం ప్రకారంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారంగా వారి యొక్క బుధుడు ఎవరైతే ఉన్నారో వీరు మారేటప్పుడు, వారి దశాంతర మారేటప్పుడు ఖచ్చితంగా అయితే అలాంటి కళలు వస్తాయి. మొండిగా బ్రతకండి, చైతన్యవంతులుగా బ్రతకండి, మీ లైఫ్ని మార్చుకోండి. దీనికోసమే మనకి మనం మరణించాము అనేటువంటి కళ వస్తుంది. మనము మారాలి అనేటువంటి కళ అక్కడి నుంచే మొదలవుతుంది. కాబట్టి అది మంచి కోసమే, ఇబ్బంది అయితే లేదు. ఆయుష్ పెరిగేదానికి ఏముండదు. మనం ఈ రోజులో ఆయుష్ పెరిగేది ఎక్కడ ఉందండి, తగ్గపోతే చాలు. అంతే, ఎందుకంటే ఇంకా చాలా ధర్మ సందేహాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా తెలుసుకుందాము ఖచ్చితంగా. ఇప్పటికైతే చాలా చెప్పుకున్నాము. ఎందుకంటే మనుషులకు వచ్చేటివే ఆలోచనలు, సందేహాలు, ఇవన్నిటిపైన కూడా చాలా ఉన్నాయి. అందులో కళలలో వచ్చే సందేహాలు ఇంకా చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఏంటి అని కొంతమంది భయపడుతూ ఉంటారు, కొంతమంది సంతోషపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా తెలుసుకుందాము ఖచ్చితంగా. ఇప్పటివరకు అయితే చాలా చక్కగా చెప్పారు.
చెప్పారు. ధన్యవాదాలు గురువుగారు మీకు. చూసారు కదా, అంటే కళలో వచ్చేటివి ఏవి నమ్మొచ్చు ఏవి నమ్మకూడదు అనేటివి చెప్పారు. చాలా కొంతవరకు అయితే మనకి అడిగిన క్వశ్చన్స్కి మాత్రం చాలా అంటే చాలా ధర్మ సందేహాలు తీరాయి అనుకుంటాను చాలా మందికి. ఇక మీదట మరి ఇంకా చాలా తెలుసుకునేది ఉంది, మనము అడిగేది ఉంది. కాబట్టి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.